హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త. రెండవ విడత ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ఒక విడత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండవ విడతకి సంబంధించినటువంటి తేదీని ఫిక్స్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండవ విడతలో భాగంగా L1 లిస్ట్లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L3 లిస్ట్లో ఉన్నటువంటి వారికి వస్తాయా ఇందిరమ్మ ఇండ్లు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కానివ్వండి, ఆసరా పెన్షన్స్కి సంబంధించి కానివ్వండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయినా కూడా మిస్ కాకుండా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మంత్రి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మాట్లాడుతున్నారు. ఏప్రిల్ నుండి ఇందిరమ్మ రెండో విడత ఇండ్లు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక విడత ఇచ్చేశారు కాబట్టి రెండో విడత ఏప్రిల్లో స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏప్రిల్ నుండి అర్హులందరికీ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో 1.07 కోట్లతో పలు అభివృద్ధి పనులకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఏదులాపురంలో పూర్తి కాబడిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఫస్ట్ విడతలో భాగంగా ఇండ్లు ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నారో సో వాటికి సంబంధించినటువంటి గృహప్రవేశాలు మొత్తం కంప్లీట్ అయిపోయి వాటికి సంబంధించి గృహప్రవేశంలో భాగంగా ఇక్కడ మంత్రి గారైతే పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్లో రెండవ విడత ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి, అదేవిధంగా ఇంకా 3 విడతల ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఏప్రిల్లో రెండో విడత ఇల్లు ఇస్తామన్నారు. మొత్తం ఇంకా 3 విడతలుగా అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి తీరుతామని ప్రజల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. ఇది మీ షీనన్న మాట అని భరోసా ఇచ్చారు. ఇక్కడ మంత్రి గారు అయితే స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చేటటువంటి రెండో విడతనే కాకుండా ఇంకా 3 విడతల ఇండ్లనైతే మంజూరు చేస్తాము. ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుని కల్పించేటటువంటి బాధ్యతని నేను తీసుకుంటాను అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు ఇచ్చేటటువంటి రెండో విడతలో భాగంగా ఎవరికి ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది? L1 లిస్ట్లో ఉన్నటువంటి పేర్ల వారికి ఇండ్లు వస్తాయా, L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L3 లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, ఎవరికి వస్తాయి అని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ విడతలో భాగంగా L1 లిస్ట్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వారికి ఇండ్లు లేనటువంటి వారికి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు L2 లిస్టు వారికి వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. నేనైతే ఉన్నతాధికారుల నుండి సమాచారం తీసుకున్న దాని ప్రకారం మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, L1 లిస్ట్లో ఇంతవరకు ఎవరైతే ఇంకా అర్హులు మిగిలి ఉన్నారో వారికి మాత్రమే ఈ రెండో విడతలో భాగంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించబడడం అయితే జరుగుతుంది. L2 లిస్ట్లో వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఇచ్చేటటువంటి అవకాశాన్ని అయితే పరిశీలిస్తున్నారు. L3 వాళ్ళ సంగతి ఇక లాస్ట్ విడతలో భాగంగా చూడాలి అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకైతే సమాచారం కలిగి ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.